విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. దసరా నవరాత్రుల్లో మొదటి రోజు బాల త్రిపుర సుందరీదేవి అవతారం. అసలు ఈ బాల త్రిపుర సుందరీదేవి ఎవరు, ఆవిడ అవతారం ఏంటి మన ఎవరికి తెలియదు. ఆగాదే ఇప్పుడు చెప్పుకుందాం. భండాసురుడు అనే రాక్షసుడు ఉండేవట. ఆ రాక్షసుడికి 30 మంది సంతానంట. ఆ 30 మంది సంతానాన్ని సైన్యంగా చేసుకొని దేవతల్ని ఇబ్బందుల పాలు చేసేవాట. దేవతలందరూ వచ్చి లలితాదేవిని రక్షించమని కోరారట. రక్షించమని కోరితే ఆవిడ అభయం ఇస్తుందట. లలితాదేవి కనుబొమ్మల మధ్యలోంచి ఒక బాలను సృష్టిస్తుందట. 8 సంవత్సరాల బాలను సృష్టిస్తుందట. ఆవిడే బాల త్రిపుర సుందరి దేవి. చిన్నపిల్ల. ఆవిడ చాలా ముద్దులవుతూ చాలా సుకుమారంగా ఉంటుందట. ఇంద్రాది దేవతలు వచ్చి లలితాదేవికి, మేము భండాసురుడితో కష్టాలు పడలేకపోతున్నాం, అతని పుత్రుల్ని అతని సైన్యంగా చేసి మా మీద దండెత్తుతున్నాడు, మమ్మల్ని రక్షించమని అడుగుతారట. అడిగితే అప్పుడు లలితాదేవి సృష్టించిన ఈ బాల త్రిపుర సుందరీదేవి ఆవిడకి ఆవేశం వస్తుందట. ఆవేశం వచ్చి లలితాదేవి దగ్గరికి వచ్చి అడుగుతుందట, నేను వెళ్ళి వాళ్ళని సంహరించి వస్తానని. కాదమ్మా, నువ్వు చిన్నపిల్లవి, పసిపిల్లవి, ఇంకా అత్యంత సుకుమారంగా ఉన్నావు, నువ్వు వాళ్ళని సంహరించలేవు అని చెప్పి, లేదు నాకు అన్ని రకాల విద్యలు వచ్చు, నేను వెళ్ళి సంహరించి వస్తానని చెప్తుందిట. సరే అని చెప్పి ఆవిడ ఒక కవచాన్ని ఇచ్చి హంసల వాహనం మీద పంపిస్తుందిట. పంపిస్తేనేమో అప్పుడు వెళ్ళి బండాసురు సైన్యాన్ని అంతని సంహరించడంతో పాటు అర్ధచంద్రాకార బాణాన్ని వేసి 30 బాణాలుగా చేసి 30 మంది బండపుత్రుల్ని సంహరిస్తుందిట ఆవిడ. లలితాదేవి ఆవిడని చూసి చాలా ఆనందపడుతుంది. ఈ పురాణ గాథని ఒక్కసారి మనం స్మరించుకుని బాల త్రిపుర సుందరి దేవికి పూజ చేయడం వల్ల మనకి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈరోజు ఏమి నివేదన చేయాలి, ఏమి వస్త్రం సమర్పించాలి. ఈరోజు లేత గులాబీ రంగు వస్త్రాన్ని అమ్మవారికి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు సమర్పించడానికైనా, లేదా మనం పూజలో కూర్చునేటప్పుడు ధరించే వస్త్రమైనా, సువాసిని పూజ చేస్తాం కదా, కుమారి పూజ, సుహాసిని పూజ చేస్తాం. ముఖ్యంగా ఈరోజు బాల పూజ చేస్తారు. అంటే అష్టవర్షే భవేత్ కన్య అంటారు. అంటే 8 సంవత్సరాలు నిండితే కన్యతో సమానంట. 8 సంవత్సరాలు లోపు పిల్లల్ని బాల అంటారట. అలాగే 8 సంవత్సరాలు లోపు పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా పాద పూజ చేసి వాళ్ళకి సమస్త మంగళ ద్రవ్యాలను ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటారు. ఈ రోజున చిన్నపిల్లలకి మనం కాళ్ళకి దండం పెట్టం కదా అని అడిగేవాళ్ళు కొంతమంది. ఈరోజు ఆవిడని మనం బాల త్రిపుర సుందరిగా కొలుస్తున్నాం. ఆ పాపని ఎవరికైతే మనం బాల పూజ చేసామో ఆవిడని శుభ్రంగా కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవచ్చు. మనకి అక్కడ పూజకి మనం కూర్చోపెట్టాము అంటే అమ్మవారి రూపంలో కూర్చోపెట్టినట్టే కనుక వస్త్రాలు ఇచ్చి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకుంటారు. కట్టు పొంగలి లేదా పులగం అంటారు కదా, అది కానీ కట్టు పొంగలి కానీ నివేదన చేయాలి. ఈరోజు ఈ మంగళ ద్రవ్యాలతో పాటు ఈ బాలకు పూజ చేస్తారు కదా, చక్కగా ఆ అమ్మాయికి కావలసినవి ఇష్టపడిన వస్తువుల్ని కూడా చిన్న చిన్నగా కానుకలుగా ఇస్తే ఆవిడ ఆ పాప సంతృప్తి పడుతుంది. పిల్లలు వాడుకునేవి పెన్సిల్ బాక్సులని, చిన్నపిల్లలు చాలా ఇష్టపడే పెన్సిల్ అని, పెన్నులని ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా కానుకలుగా ఇవ్వడం వల్ల వాళ్ళు సంతోషపడతారట. మనకి ఏ పూజ చేసినా, ఏమి నోము చేసినా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇచ్చినప్పుడు తీసుకునే వాళ్ళు సంతోషపడాలన్నమాట. మనం పురాతనంలోగా ఒక వస్త్రాలు, పసుపు, కుంకుమ, ఒక 2 అరటిపళ్ళు, తాంబూలం పెట్టి ఇచ్చేస్తే ఆ అమ్మాయికి దాంట్లో ఆనందం తెలియదు కనుక ఇవి కూడా ఇస్తే అమ్మాయి ఆనందపడుతుంది. కనుక ఆ అమ్మాయికి ఇష్టమైనవన్నీ చక్కగా కొని ఇచ్చి ఆ అమ్మాయిని మర్యాద చేస్తే అమ్మాయి ఆనందపడితే మనకు బాల త్రిపుర సుందరి ఆనందపడినట్టు భావించి చేసుకోవచ్చు.